ఒకే ఒక్క క్రెడిట్ ట్వీట్తో మొత్తం టర్న్ తిప్పేశాడా? ఎంతైనా బిజినెస్ మ్యానే అనిపించాడా? మొన్నటి వరకు ఆ బిల్లు ఆమోదిస్తే కొత్త పార్టీ పెట్టేస్తానంటూ విరుచుకుపడ్డ మస్క్ ఇలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడేంటి? పైపెచ్చు ట్రంప్ను మెచ్చుకుంటూ బిస్కెట్లు వేస్తున్నాడేంటి? అసలేం జరుగుతుంది వీరి మధ్య? ఈ టాక్ ఆఫ్ వార్లో ట్రంప్ గెలిచినట్ట, మస్క్ ఓడినట్ట? అసలేంటి ఇద్దరి మధ్య వివాదం? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అతిపెద్ద పొలిటీషియన్. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే వ్యక్తి మరెవరో కాదు, ఎలన్ మస్క్. మొన్నటి వరకు ట్రంప్ అంతు చూస్తానన్నవాడు కాస్త ప్రెజెంట్ ట్రంప్ ఈజ్ ద బెస్ట్ అనేస్తున్నాడు. అదేంటని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో వివాదాలను ట్రంప్ పరిష్కరించారు కాబట్టి ఆయనకు ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ ఓ ట్వీట్ బిస్కెట్ వేశాడు మస్క్. మరి మస్క్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని అంటున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. అసలు ఈ ట్వీట్ ఇప్పుడే ఇలా ఎందుకొచ్చింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తే, గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకున్నట్టు ట్రంప్ ప్రకటించిన కాసేపటికి ఈ మస్కా చెస్కా ట్వీట్ వచ్చింది. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ మస్క్ చేసిన ఈ ట్వీట్ ప్రెజెంట్ వీరిద్దరి మధ్య ఉన్న గొడవ ఎలాంటి స్థితిలో ఉందో ఎత్తి చూపుతుంది. ప్రస్తుతం ట్రంప్ మస్క్ మధ్య వివాదం ఎక్కడి వరకు వచ్చిందంటే, మస్క్ తన దుకాణం సర్దేసుకుని దక్షిణాఫ్రికా వెళ్లాల్సి రావచ్చని హెచ్చరించేంత ఒక రోజు తర్వాత ఈ కూల్ ట్వీట్ వచ్చింది. ట్రంప్ కి ప్రోగా మస్క్ ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్ ఇది. మస్క్ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరమేంటి? అంత ఘాటైన వ్యాఖ్యలు ట్రంప్ ఎందుకు చేసినట్టని చూస్తే, మస్క్ గత ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయకముందే తాను ఈవీలకు పూర్తి వ్యతిరేకినని, ఈ విషయం మస్క్ కి కూడా తెలుసునని అంటారు ట్రంప్. దానికి తోడు ప్రపంచంలో ఏ వ్యక్తికి దక్కనన్ని రాయితీలు మస్క్ కి దక్కాయని, ఇవేవి లేకపోయి ఉంటే మస్క్ ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చేదని అన్నారు ట్రంప్. ఎప్పుడైతే ట్రంప్ నుంచి ఈ తరహా స్పందన వచ్చిందో తాను కూడా టెంప్ట్ అయ్యానని అంటారు మస్క్. కారణం ఏంటంటే, ఇదే ట్రంప్ మస్క్ కోఆపరేషన్ లేకుంటే తాను గెలిచేవాడిని కానని అనడం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి తాను ఈ వివాదాలకు దూరంగా ఉంటానని అన్నారు మస్క్. తర్వాత ఇదిగో ఈ ట్వీట్ తో తాను యూటర్న్ తీసుకున్నట్టు ఎస్టాబ్లిష్ అయ్యారు. గత ఎన్నికల్లో ట్రంప్ కి $1,000 కోట్ల విరాళమిచ్చి మరీ ఎంకరేజ్ చేశారు మస్క్. అంతేకాదు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ కి సలహాదారుగా ఎన్నికయ్యాక కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన వ్యతిరేకత ఆయన కంపెనీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టెస్లా షోరూంలపై దాడులు జరగడం మాత్రమే కాదు, షేర్ల ధరలు కూడా పడిపోయాయి. దానికి తోడు తన స్నేహితుడిని నాసా చీఫ్ గా చేయాలనుకున్నాడు. అది ఎదురు తగిలింది. గోరు చుట్టు మీద రోకలి పోటుల బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో తాను పూర్తిగా నష్టపోతాను అని గుర్తించిన మస్క్ దీనికి వ్యతిరేకంగా నినదించడం స్టార్ట్ చేశారు. ఈ బిల్లు దేశాన్ని అప్పులపాలు చేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక సమయంలో మస్క్ ఎక్కడి వరకు వెళ్లారంటే, బిగ్ బిల్ గానీ సెనెట్ లో పాస్ అయితే తాను పార్టీ పెట్టడం ఖాయమని అనే వరకు వచ్చేశారు. డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయంగా ఓ పార్టీ అవసరమని అంటూ ద అమెరికా పార్టీ అంటూ పేరు కూడా ప్రకటించారు మస్క్. ఎట్టకేలకు బిల్ పాస్ కావడంతో ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. మస్క్ పార్టీ పెట్టడం సంగతి అటుంచితే ఆయన దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగేలా చేశాయి. ఇంతలో తేరుకున్న మస్క్ ట్రంప్ కి అనుకూలంగా ట్వీట్ చేశారు. ట్రంప్ ని కొన్ని విషయాల్లో తప్పక మెచ్చుకోవాల్సిందేనని, ఆయన ప్రపంచ వ్యాప్తంగా అలుముకొని ఉన్న కొన్ని వివాదాలనైతే పరిష్కరించారని రాసుకొచ్చారు. దీంతో మస్క్ భయపడ్డారని, దేశ బహిష్కరణ ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న కోణంలో ఆయన యూటర్న్ తీసుకున్నారన్న చర్చకు తెరలేచింది.